ప్రైవేట్ కంపెనీకి వెళ్తుందా, గవర్నమెంట్కి వస్తుందా? ఇది మెయిన్ కదా. బీపీసీఎల్ ఇట్లాంటికి వెళ్తుందా, లేకపోతే ప్రైవేట్ రిలయన్స్ వీళ్ళకి వెళ్తున్నాయా? సో మెయిన్ అదే ఉంది. సో ఎందుకంటే లాస్ట్ 2000 ముందు 2 times మన గవర్నమెంట్ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో బాండ్స్ ఇష్యూ చేసింది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు కదా. వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి అన్నట్టు ఇండియన్ మిలియనియర్ బాండ్ అని, ఇండియన్ రీసెర్చ్ అండ్ బాండ్ అని కొన్ని బాండ్స్ తీసుకొచ్చి హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టి ఆ హయ్యర్ ఇంట్రెస్ట్తో వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంది. ఎఫ్ఐఎస్ కూడా వదిలేసాం కదా, మీ పని మీరు చేసుకోండి అన్నట్టు. మాకు ఉంటే ఏంటి, పోతే ఏంటి, మాకు డిఐఎస్ ఉన్నారని కదా. ఇప్పుడు తెలిసింది కదా మార్కెట్ పరిస్థితి ఏంటో. డిఐఎస్ కొంటూనే ఉన్నారు. మార్కెట్ ఎంత పడింది? 15% అబోవ్ 50 దాడుతూ ఉంది. ఇంకెంతవరకు పోద్ది? ఎంతవరకు పోనిస్తారు? ఇంకా వాళ్ళని పోనిస్తూ ఉంటే ఇది మార్కెట్ కూడా పోతూనే ఉంటుంది కిందకి. వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి కదా, పిలిచి మాట్లాడాలి కదా. వాళ్ళు అలిగారు, అలగటం ఏంటో తెలియాలి కదా. దేనికి అలిగారు, ఏమి ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన ట్యాక్స్ సోర్స్ ఇవ్వాలి కదా. వదిలేస్తే మిగతా మాకేం పని లేదు, పని చూసుకోండి అంటే మరి వాళ్ళు ఉంటారా? ఇది వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. సో అదే జరుగుతుంది ఇక్కడ. తర్వాత 7 లక్షల కోట్ల దాకా అమ్మారు వాళ్ళు. ఇంకా ఉన్నాయి పొజిషన్స్, వాళ్ళు ఎప్పటి నుంచే ఉన్నారు కదా, ఇంకా ఉన్నాయి పొజిషన్స్. సో ఇంకా ఎంత అమ్మాలి? గవర్నమెంట్ రియాక్ట్ అవ్వకపోతే మటుకు ఇంకా అమ్ముతూనే ఉంటారు వాళ్ళు. ఎంత డౌన్ అయినా 20,000 వచ్చినా 15,000 వచ్చినా ఎంతవరకు వచ్చినా అమ్ముతూనే ఉంటారు, ఎక్కడ ఆగరు వాళ్ళు. సో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి కదా, వాళ్ళ డబ్బు మనకు కావాలి, వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే వెనక్కి రావాలి డబ్బులు. పిలిచి మాట్లాడాలి కదా. వాళ్ళేం మాట్లాడకుండా వదిలేసాము.